గ్రామ వార్డు సచివాలయాలను 3 విభాగాలుగా విభజించాలని, ఉద్యోగులను వివిధ రకాలుగా క్రమబద్ధీకరించి ఇకపై వారి సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విభజించబోతోంది, ఉద్యోగుల సేవలను ఏ విధంగా వినియోగించుకోబోతోంది తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రభుత్వం అందించే సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయాలను 3 విభాగాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది అని చెప్పాను కదా. ఇందులో మొదటగా సచివాలయాలకు సంబంధించి పంచాయతీ కార్యాలయాన్ని వేరుగా చేస్తారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా వేరుగా ఉంటారు. ఇకపై ఈ సచివాలయాలకు పంచాయతీ కార్యాలయానికి ఎటువంటి సంబంధము ఉండదు. పంచాయతీ సెక్రటరీ కేవలం గ్రామ పంచాయతీ సంబంధించిన కార్యక్రమాలనే చూస్తారు. సర్పంచ్ కు సంబంధించి ఈ పంచాయతీ కార్యాలయం గాని పంచాయతీ సెక్రటరీ గాని ఇకపై పనిచేస్తారు. ఇది మొదటిది. ఇక రెండవది, గ్రామ సచివాలయాల్లోనూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి వార్డు సచివాలయాల్లోనూ ఉద్యోగులను భారీగా కుదించబోతోంది. ముందుగా గ్రామ సచివాలయాల్లో అయితే కేవలం 5 మంది ఉద్యోగులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోబోతోంది. వీరు ఎవరంటే ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి, ఇలా 5 మందిని మాత్రమే ఉంచి వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం, పరిశీలించడం, అర్హులను ఎంపిక చేయడం, ఈ పథకాలను అర్హులకు అందేలా పంపిణీ చేయడం తదితర బాధ్యతలను వీరికి అప్పగించనుంది. ఈ 5 మంది ఉద్యోగుల్లో ఒకరిని డిడిఓగా ఎంపిక చేసి లీడర్ గా పెట్టనుంది. అదే వార్డు సచివాలయాల్లో అయితే అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం, మహిళా సంరక్షణ కార్యదర్శి, ఈ 5గురు ఉంటారు. ఈ 5గురు వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల నుంచి పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం, పరిశీలించడం, పథకాలు ప్రజలకు అందేలా బాధ్యతను వీరే తీసుకుంటారండి. ఈ వార్డు సచివాలయాల్లో కూడా ఈ 5 మంది ఉద్యోగుల్లో ఒకరిని డిడిఓగా నియమించి ఈ 5 మందికి ఒక కెప్టెన్ గా డిడిఓ గారు వ్యవహరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోబోతోంది. ఇక మూడవ విభజన వచ్చేసి మిగిలిపోయిన ఉద్యోగులను ఇతర ప్రభుత్వ సంస్థల్లో, అంటే ఇతర డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, విలేజ్ సర్వేయర్లు, పశుసంవర్ధక శాఖ, అగ్రికల్చర్ తదితర విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను వారి వారి డిపార్ట్మెంట్లలో అయితే విలీనం చేసి వారిని అక్కడి నుంచి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోబోతోంది. మొత్తంగా 3 విభాగాలుగా ఈ సచివాలయ వ్యవస్థను విభజించి ప్రభుత్వం గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా ప్రస్తుతం ఉన్న సచివాలయాలను మార్చి ఇకపై ప్రజలకైతే సేవలు అందించబోతూ ఉంది. ఇక్కడ ఈనాడు పేపర్ లో వచ్చిన వార్తను కూడా మీరు చూడొచ్చండి. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రియలైజేషన్ గా దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చిన్న పంచాయతీల్లో తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించే ఆలోచన చేస్తూ ఉంది. అవసరాలకు అనుగుణంగా 1,61,000 మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకోనుంది. గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి, అదే వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమ, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉంది. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఈ గ్రామ వార్డు సచివాలయాలను విభజించి అక్టోబర్ నెల నుంచి కొత్తగా గ్రామ సంక్షేమ కార్యాలయాల నుంచి పరిపాలన చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. ఇకపై పెన్షన్ల పంపిణీ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలకు సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం, వాటిని పరిశీలించడం, అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రతి నెల వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకునే విధంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులైతే విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోంది. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం ముందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.